Hello, good evening to all and namaskaram to all the distinguished guests on the dais. I really congratulate the organization Sankirtanam for having honored these great artists and remembered these great artists like S.B. Balasubramaniam and of course Atmaram Sharma. We have grown up by listening to these people and we still adore them like anything. And it is a very, very good, laudable thing that they are honoring a person like Janardhan Garu and of course so S.P. Balasubramaniam award and of course Atmaram Sabha award to Janardhan Garu. I really congratulate and this is a very good initiative taken by our Sankirtanam and I really congratulate all of you. Thank you. That's all. శ్రీమతి సురేఖమూర్తి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద అవార్డులు నెలకొల్పటం మనందరం ఎంతో ప్రేమించే పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే పండిట్ మన ఆత్మారాం శర్మ గారు, మహా గొప్ప కళాకారులు వీరిద్దరు కూడా. వీరిద్దరి పేరు మీద అవార్డుని నెలకొల్పి అంతే గొప్ప కళాకారులకు ఇవ్వటం, మాధవపెద్ది సురేష్ గారికి అలాగే జనార్దన్ గారికి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ భాష ప్రభుత్వం సహకరించటం అనేది ఇంకా దానికి కారణం నేను అనుకోవటం మామిడి హరికృష్ణ గారి వారికి కళాకారుల పట్ల ఉన్న ప్రేమ మూలంగానే ఇలాంటి కార్యక్రమాలకి ప్రభుత్వ సహకారం అందుతోంది. నిజంగా చాలా థ్యాంక్స్ సార్, ఇంతటి ఉన్నతమైన కార్యక్రమాలకి మీరు సహాయ సహకారాలు అందించటం. బాలపతి సుబ్రహ్మణ్యం గారి అవార్డు మాధవపెద్ది సురేష్ గారికి ఇవ్వటము చాలా సమంజసంగా ఉంది. అసలు ఆయనకి ఫస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే మనకి ఉన్న సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్స్లో బాలుగారితో ఎంతో అనుబంధం పెనవేసుకొని పోయిన అతి కొద్ది మంది మిగిలారు మనకి. అలాంటి కొద్ది వారిలో ప్రథమ వరుసలో నిలుస్తారు మాధవపెద్ది సురేష్ గారు. ఎందుకంటే ఒక సంగీత దర్శకుడిగానే కాదు, ఆయన కీబోర్డ్ ప్లే చేసే టైం నుంచి కూడా బాలుగారితో వెన్నంటి ఉన్నారు. ఆయన ఎందరో సంగీత దర్శకులు కేవి మహాదేవన్ గారి దగ్గర నుంచి ఆయన ఎంతోమంది సంగీత దర్శకులకి ఆయన కీబోర్డ్ సహకరించారు. ఆ అన్ని పాటలు బాలుగారు పాడినవి. అలాగే ఆయన సంగీత దర్శకత్వానికి వచ్చినప్పుడు కూడా ఆయన చేసిన పాటలన్నీ బాలుగారు పాడినవి. ప్రొఫెషనల్ రిలేషన్షిప్పే కాకుండా వారికి బాలుగారు ఒక ఆత్మ బంధువు అని చెప్పాలి. వారి ప్రతి కష్ట సుఖాల్లో ఆయనకి కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు సురేష్ గారు బాలుగారి వెంట ఉన్నారు, బాలుగారి వెంట సురేష్ గారు ఉన్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేను. బాలుగారు కరోనా టైంలో ఆయన వెళ్ళిపోయినప్పుడు చాలామంది కళాకారులు సందేహించారు వెళ్ళడానికి. అక్కడికి వెళ్తే ఏమవుతుందో మనకేమవుతుందో అని సందేహించిన టైంలో సురేష్ గారు, వాళ్ళ ఆవిడ నిర్మల, చిట్టి అని పిలుస్తాం మేము, వాళ్ళ పిల్లలు అందరూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి భార్య సావిత్రి గారి వెనక ఉండి ఆవిడకి ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారో నేను పర్సనల్గా ఎరుగుదును. కాబట్టి తప్పకుండా ఈ అవార్డు సురేష్ గారికి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. హీ రియల్లీ డిజర్వ్స్ దిస్ అవార్డ్. అలాగే జనార్దన్ గారికి కూడా, నాకు కూడా ఆత్మారాం శర్మ గారి కచేరీలు విన్నాను. ఆయన రేడియోలో ఆయన సితార్ కచేరీలు విన్నాను. అంత గొప్ప కళాకారులు. ఇందాకే జనార్దన్ గారు వాయించిన సితార్ కచేరీ కూడా విన్నాను. ఆయనకు కూడా ఆ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇద్దరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న కళాకారులందరికీ మరొకసారి అభినందనలు, ప్రేక్షక మహాశైలకు అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మాధవపెద్ది గారికి బాలు గారికి ఉన్న అనుబంధము ఎలాంటిదంటే వారు చెప్తారు ఎలాగో, యాదృచ్ఛికంగానో మరి ఇంకోటింటో తెలియదు కానీ బాలుగారు చివరి షోలో పాడిన పాట శ్రీ తుంబర నారద నాదామృతం. సింగర్స్ అందరికీ ఒక గీటురాయి ఆ పాట. ఒకానొక కాలంలో ఘంటసాల గారి కార్యక్రమం పాటలు పాడినప్పుడు జగదేక వీరుని కథ చిత్రంలో శివశంకరి పాట పాడితేనే మేము గాయకులము అని ఎలా ప్రూవ్ చేసుకునేవాళ్ళు,
తర్వాతి తరంలో బాలుగారి పాట పాడాలంటే సామర్థ్యాన్ని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ఈ పాట పాడితేనే నువ్వు గొప్ప గాయకుడివి అని నిరూపించుకునే పాట శ్రీ తుంబుర నారద నాదామృతం. అలాంటి గొప్ప పాటను మనకి ఇచ్చారు శ్రీ మాధవపతి గారు. ఆ పాట బాలుగారి పాడిన చివరి పాట వేదిక మీద. ఆ పాట తర్వాత ఇంకా మన చరిత్ర. తర్వాత ప్రసంగించవలసిందిగా శ్రీ నాగనారాయణ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. బాలు గారి పురస్కారం మరియు ఆత్మారాం శర్మ గారి పురస్కారం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గౌరవనీయులు మామిడి హరికృష్ణ గారికి, అలాగే పురస్కార గ్రహీతలు గౌరవనీయులు జనార్దన్ గారి, గుమ్మడి జనార్దన్ గారికి, గురువులు మాధవపతి సురేష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కాశికర్ గారికి, గజేంద్ర షాల్కర్ గారికి, సురేష్ గారికి, మిగతా సురేఖ గారికి, మిగతా అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అలాగే వేదిక ముందున్నటువంటి సంగీతజ్ఞులకు, సంగీత ప్రియులకు, కళాకారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇంతకుముందు సురేఖ గారు బాలు గారి గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా చక్కగా వివరించారు. అయితే ఏంటి బాలు గారిది ఒకవైపు, ఆత్మారాం శర్మ గారిది ఒకవైపు, ఇలా పురస్కారం ఏంటి అని అంటే, మన సోదరుడు నవీన్ గారికి 2 కళ్ళు అనమాట. బాలు గారు ఒక కన్ను అయితే, ఒక కన్ను ఆత్మారాం శర్మ గారు. అయితే ఆత్మారాం శర్మ గారి గురించి ఇంతకుముందు మన సోదరుడు సురేష్ గారు చెప్పారు, వారి నైతిక ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి. అలాగే మా గుమ్మడి జనార్దన్ గారు కూడా అంతటి ప్రవర్తన కలిగిన వారు కూడా ఈ అవార్డు నిజానికి ముందుగా జనార్దన్ గారికే ఇద్దామని నవీన్ గారు ప్రపోజ్ చేస్తే వారు ససేమని అన్నారు. ఇప్పుడు కూడా అసలు వద్దనే అన్నారు. బట్ లాస్ట్ మినిట్లో సరే ఒప్పుకోవడం జరిగింది. మీరు అందరూ చూశారు వారి సితార్ వాదన, అలాగే గాత్రం కూడా. కానీ వారు తబలా కూడా అద్భుతంగా వాయిస్తారు, హార్మోనియం ఇంకా అద్భుతంగా వాయిస్తారు. కాబట్టి బహుముఖ ప్రజ్ఞాశాలి వారు. శాస్త్రీయ సంగీతంలో ఎవరు పిలిచినా, వరంగల్లో ఎవరు పిలిచినా అది పెద్ద స్టేజా చిన్న స్టేజా అని కాకుండా మమ్మల్ని అందరిని కూడా తీసుకెళ్ళి అక్కడ ఊరికే ఏంటి ఆ ప్రదర్శన ఇస్తూ వరంగల్లో సంగీతాన్ని ప్రచారం చేయడంలో చాలా చాలా అసలు ఎంత సేవ చేశారంటే, మీరా సంగీత మండలి అనేటువంటి ఒక సంగీత మండలిని స్థాపించిన 40 years నుంచి కూడా అద్భుతంగా నిలిపి ఇప్పటి వరకు కూడా ఈ మధ్యనే 40 years 40వ వార్షికోత్సవం కూడా దిగ్విజయంగా వారి ఆధ్వర్యంలో జరిగింది. వారి కార్యదర్శిగా ప్రతి సంవత్సరం వారి గురువుల పేరు మీద మన ఉలి రామచంద్రయ్య గారిది, నాడుగోడు హనుమంతరావు గారిది, వీరి యొక్క సంస్కరణార్థం కార్యక్రమాలు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా చేస్తారు. ప్రతి సంవత్సరం అలాంటి కళాకారులందరినీ హాజరీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉంటారు. నిజంగా చాలా ఎంత ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉంటారు వారి ప్రవర్తన అంటే. వారి సంగీత, వారి యొక్క సితార్ వాద్యమే మీకు తెలియజేసిందని నేను అనుకుంటున్నాను. ఇంత పెద్ద కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోదరుడు నవీన్ గారు మరింత దిగ్విజయంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. Awarding these 2 awards to Suresh Garu and Janardhan Garu, who deserve it. Thank you very much. శాఖ సంకీర్తన కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఈరోజు ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఆ చక్కని కార్యక్రమం అంటే ఏది చక్కని కార్యక్రమం అన్నప్పుడు, ఎవరైతే లక్షలాది కోట్లాది ప్రేక్షకుల మనసుని గెలుచుకొని వారి పాటల ద్వారా, వారి గానామృతం ద్వారా మనందరినీ రంజింపజేశారో, అలాంటి మహనీయుని స్మరించుకునే ఒక కార్యక్రమాన్ని మించిన మంచి కార్యక్రమం ఇంకేముంటుంది? నేను చాలాసార్లు అనుకుంటాను, నాకేమనిపిస్తుంది అంటే, నాకు ప్రతిరోజు
బాలసుబ్రహ్మణ్యం గారి పాటని నేను హమ్ము చేయకుండా రోజు గడవదు. అంటే అందరికి దాదాపు వీళ్ళంటే ఇక ఉమాపతి ఉన్నాడు, మాధవపతి గారు ఉన్నారు, సురేఖ గారు ఉన్నారు, మన మేడం ఉన్నారు, మన శశికళ స్వామి గారు ఉన్నారు. సో వీరికి తప్పనిసరిగా వీళ్ళు పాడాల్సిందే, వీళ్ళు తప్పనిసరి పాడతారు. కానీ మాకు అది తప్పనిసరి ఏం కాదు, యాజ్ ఫర్ యాజ్ మై సెల్ఫ్ ఇస్ కన్సర్న్. బట్ ఏంటంటే ఇట్ హ్యాస్ బికమ్ కంపల్సరీ ఫర్ మీ టు సింగ్ అలాంగ్. ఏదో ఒక సందర్భం, ఏదో ఒకటి ఉంటుంది. ఏమి లేకపోతే తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, అయ్యో అది కూడా కాకపోతే ఏ దిగులో విరిసిన పారిజాతము అని అంటుంటాం. ఇది కాదు అది కాదు అనుకునేసరికి సాయంత్రం చూడగానే అటుసరికి చుక్కలు కనబడ్డా, చంద్రుడు కనబడ్డా, నవమి నాటి వెన్నెల నీవు, దశమి నాటి జాబిలిని ఇట్లా గుర్తు చేసుకుంటాం. అది ఇది కాకపోతే చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. అరే ఎక్కడయా, ఇంకెక్కడ చెప్పండి. ప్రకృతికి వెళ్తే ఆయనే కనబడతాడు, బయటికి వెళ్తే ఆయనే కనబడతాడు. ఏం లేకుండా ఇంట్లో గదిలో కూర్చుంటే కూడా ఆయన పాటే ఉంటుంది. సో ఇలా మన జీవితాన్ని పరివేష్టించి ఉండే ప్రతి జీవన సన్నివేశానికి సంబంధించిన పాటని పాడి మనందరిలో ఆయన వెళ్ళిపోలేదు, అసలు మనందరిలో జీవిస్తున్నాడు. సో అలాంటి ఒక మహనీయ గాయకుడు, ఒక అత్యంత అద్భుతమైన గానగంధర్వుడు. మనం అనుకుంటాం నిజంగా తెలుగువారం అయినందుకు మనం చాలా గర్వపడాల్సిన కొన్ని సందర్భాలలో కొన్ని గుర్తొస్తాయి. అరే మనం వీ మస్ట్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ తెలుగు. సో దాంట్లో ఒకటి ఏంటంటే, సరే మిగతా కట్టడాలు, నిర్మాణాలు ఏదేదో ఉంటాయి, కానీ అదంతా టాంజిబుల్ హెరిటేజ్. అంటే హెరిటేజ్లో ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళ నిర్మాణంలో ఏం చెప్తారంటే, చార్మినార్ ఉంది, లేదా సాలార్జింగ్ మ్యూజియం ఉంది, మక్కా మసీద్ ఉంది, ఇంకా మన గోల్కొండ కోట ఉంది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద, ఈవెన్ రామప్ప టెంపుల్ ఉంది. దీస్ ఆర్ ఆల్ హెరిటేజ్. దీస్ ఆర్ ఆల్ ద హెరిటేజ్ దట్ ఈస్ నోన్ యాజ్ టాంజిబుల్ హెరిటేజ్. ఏదైతే స్పర్శిస్తామో, ఏదైతే చూస్తామో, ఏదైతే దాన్ని దగ్గరగా చూస్తామో, పట్టుకుంటామో, ముట్టుకుంటామో, దానికి అనుకూలంగా ఉంటుందో దాని టాంజిబుల్ హెరిటేజ్. మరి ఇంటాంజిబుల్ హెరిటేజ్ కూడా ఒకటి ఉంటుంది. సో ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం బాలసుబ్రహ్మణ్యం గారి పాట అంతా ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఆఫ్ కంప్లీట్ తెలుగు పీపుల్. మన తెలుగువారి సొత్తు, తెలుగువారి జాతి సంపద, తెలుగు జాతి సంపద, వారి స్వరం భాస్వరంలా పెరిగే వారి నిరంతర జ్ఞాపకం, నిరంతర గానం, నిత్య గానం అది. అందుకే నేనేమనుకుంటా, నేనే ఇట్లుంటే బహుశా నేను అనుకోవడం, మొత్తం తెలుగువారు ఎక్కడున్న ప్రపంచవ్యాప్తంగా ఉండే 15 కోట్ల మంది తెలుగువారు, అంటే ఈ ఖండం ఆ ఖండం అనకుండా అన్ని ఖండాలలో, ఒక అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలలో తెలుగువారు ఉన్నారు. అంటార్కిటికా ఉండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అది మొత్తం మంచు ఖండం కనుక అక్కడ ఉండడానికి వీల్లేదు. ఆర్కిటిక్లో కూడా కొంచెం కష్టం, ఈ రెండు తప్ప. మిగతా భూమి ఉన్న ప్రతి నేల మీద ఉన్న తెలుగువాడికి, తెలుగు మనిషికి, మనసున్న మనిషికి, సహృదయత ఉన్న మనిషికి, కొంచెం సంవేదన ఉన్న మనిషికి, కొంచెం రసజ్ఞత ఉన్న మనిషికి ఘంటసాల గారు కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, వారి పాటలు కానీ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో అంతగా మన జీవితంతో మమేకమైన అత్యంత అద్భుతమైన స్వరం, గానం, గీతం, నిరంతర చైతన్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో అలాంటి వారిని స్మరించుకునే దిశగా చాలా సంస్థలు, దాదాపు ఆయన ఉన్నప్పుడు కూడా, ఆయన లేనప్పుడు అని అంటున్నారు, కానీ నేను ఫర్ ద లాస్ట్ 10 years ఐ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సంగీత విభాగాలు అవుతాయి. చాలామంది మ్యూజిక్ అకాడమీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో సి నారాయణ రెడ్డి గారి పాటలుతోని ఒకటి చేస్తారు, దాశరథి గారి పాటలతో ఒకటి చేస్తారు, వేటూరి సుందరమూర్తి గారి పాటలు, ఇళయరాజా గారి పాటలు. సో ఇట్లా వీరు ఎవరు చేసినా కూడా మళ్ళా ఖచ్చితంగా వినిపించే గానం ఎవరిదంటే బాలసుబ్రహ్మణ్యం గారు కంపల్సరీ. సో ఇంతకంటే మీరు ఎవరైనా కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా, లాస్ట్కి కేవీ మహాదేవన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ అనుకున్నా కూడా అటు ఇటు కానీ అనేదో ఇంకేదో ఏదో పాట గుర్తొస్తుంది. లేకపోతే కేవీ మహాదేవన్ గారు అంటే మంచి పాటలు, దాన్సవే మేనత్త కూతురు నుంచి మొదలుకొని లాస్ట్కి చాలా మంచిగా భార్గవాట్ ప్రొడక్షన్స్ సినిమాలో ఉండే పాటలన్నీ బాలసుబ్రహ్మణ్యం గారు, సి నారాయణ రెడ్డి గారు, కేవీ మహాదేవన్ గారు, కోడి రామకృష్ణ డైరెక్టర్. సో ఇట్లా ప్రతి సందర్భంలో మనకు మమేకమైపోయిన గొప్ప పుణ్యం అది నిజంగా చెప్పాలంటే.
అందుకే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అది పామరులకి కూడా, పండితులకే కాదు పామరులకి, మనుషులకి, హృదయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. సో అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారి పేరిట నెలకొల్పిన ఒక పురస్కారాన్ని ఈ సంవత్సరం మరొక మంచి సంగీత స్రష్ట, సునిశ్చితమైన సంగీతానికి, ఒక మంచి లాలిత్యమైన సంగీతానికి, నాకు ఎప్పుడు కానీ తెలుగు సినిమాలలో మంచి లాలిత్యమైన సంగీతం అన్నప్పుడు టకీమని గుర్తొచ్చే వాళ్ళలో మనకు రమేష్ నాయుడు గారు ఉండేవారు. ఎక్సలెంట్గా నాకైతే రమేష్ నాయుడు గారి ఆ మ్యూజిక్ కానీ, కంపోజిషన్స్ కానీ, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో వారు చేసే ప్రయోగాలు కానీ నాకు చాలా బాగా ఇష్టం. మళ్ళీ సత్యం ఒకవైపు ఉన్నారు, మొత్తం మిగతా వాళ్ళందరూ తబలాల మీద, మృదంగాల మీద ప్రయోగాలు చేస్తుంటే వాళ్ళంతా డ్రమ్స్, జాజుల మీద అద్భుతంగా చేసి నింగివే నువ్వు ఓకే కలిసేనులే అనే ఆ పాటలు, అంత పూజ, నోము ఇలాంటి సినిమాలతో వాళ్ళు ఉండేవారు. సో ఇలాంటి పరంపరలో రమేష్ నాయుడు గారిది లాలిత్యమైన సంగీతం, ఎంత అద్భుతమైన సంగీతం అంటే హృదయానికి ఒక మంచి ఇట్లా ఒక జెంటిల్ బ్రీజ్ ఇలా వచ్చేసి మన గుండెల్ని తాకి ఇట్లా, అంటే పైరు పంటల మధ్య మనం అక్కడ ఒడ్డు మీద మనం నిలబడితే ఆ పైరగాలి వస్తూ ఆ మొత్తం ఆ వరి కంకులను ఇలా ఇలా ఊపుతూ వచ్చేసి మనల్ని తాకినప్పుడు ఉండే ఒకలాంటి మార్ధవమైన అనుభూతి రమేష్ నాయుడు గారి సంగీతంలో కనిపించేది. అలాంటి అనుభూతి కలిగింది. జోరు మీద ఉన్న అవుతు మీద నుంచి మనం ఇంతకుముందు అనుకున్నాము, నవమి నాటి వెన్నెల నీళ్ళు, దశమి నాటి జాగులు. సో ఇలాంటి అన్ని ఎంత మంచి లాలిత్యం, అది ఒక ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అదంతా ఆర్కెస్ట్రేషన్ కానీ ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఎవరైనా ఉన్నారా అంటే మళ్ళీ తర్వాత అన్ని డబడబలు ఎక్కువ, పాపం అనడానికి ఏం లేదు. సినిమా సంగీతంలో ప్రజల్ని ఆకట్టుకోవాలి కనుక వాళ్ళకి అనివార్యంగా కొన్ని తప్పదు ఇక వాళ్ళకి. కానీ అన్నింటి మధ్య కూడా అన్ని ఒత్తిళ్ళ మధ్య కూడా ఓహో బుల్లిపావురమా, అరే ఎంత మంచిగా అండి, ఇంత బుల్లిపావురం, నిజంగా బుల్లిపావురాన్ని ఇలా దగ్గరగా పిలుస్తున్నట్టుగానే అంతే లాలిత్యంగా, అంతే సున్నితంగా, అంతే సునిశ్చితంగా, అంతే సహృదయంగా ఆ పాటల్ని కంపోజ్ చేసి మనందరికీ ఆ పాటలను అందించిన వాడు మాధవపల్లి సురేష్ గారు. అదే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నాకైతే అది ఆ బృందావనం సినిమాలో వాళ్ళిద్దరి మధ్య నువ్వు సా, నువ్వు రీ, నువ్వు గా, ఆ కంపోజిషన్ సింగీత శ్రీనివాసరావు గారిది నో డౌట్ హీఈస్ ఎ వండర్ఫుల్ జీనియస్, నో డౌట్ ఎట్ ఆల్. అద్భుతం. ఆయన నిరంతర అధ్యయనశీలి. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఆయన ఉన్నాడు. ఆయన మొదటి నుంచి కూడా ఉన్నాడు. దాదాపు తెలుగు సినిమా ప్రస్థానం 93 ఏళ్ళు అయితే ఆయన ఇప్పుడు 90 ఏళ్ళు, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు తేడా అంతే తెలుగు సినిమాకు ఆయనకు మధ్య. సో ఇప్పటికీ నేర్చుకుంటాడు, ఏఐ నేర్చుకుంటాడు. మొన్న ఇంటర్వ్యూలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సినిమా తీయడం ఎలా అని నేర్చుకుంటున్నాడు. చూడండి ఎన్ని ప్రయోగాలు చేశాడు. నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. ఎక్కడి నుంచి మనకు అమావాస్య చంద్రుడు సినిమా నుంచి మొదలుకొని మైకేల్ మదన కామరాజు, కమల్ హాసన్ని 4 రోల్లో చూపించి, పుష్పక విమానంలో మొత్తం మాటలే లేకుండా, మాటలు తప్ప ఇక ఏది డైలాగులను రికార్డుగా చేసుకొని క్యాసెట్లుగా వింటున్న కాలంలో అస్సలు ఒక్క మాట లేకుండా పుష్పక విమానం అనే సినిమాని మూకీ సినిమాగా తీసి అద్భుతాలు సృష్టించినవాడు మైకేల్ మదన కామరాజు. ఇలా ప్రతి సినిమాని ఒక అద్భుతంగా చెక్కినటువంటి గొప్ప దర్శకుడు ఆ సింగీత శ్రీనివాసరావు గారు. ఆయన కంపోజిషన్, ఆయన క్రియేటివిటీ ఓకే, బట్ దాన్ని అంత చక్కగా, అంత అద్భుతంగా ఆ మ్యూజికల్ నోట్స్ని ఉత్తగా మనకు తెలిసిన సరిగమల్ని 3-4 సరిగమ పదని ఈ సప్త స్వరాలతోనే ఒక పాటని రమ్యకృష్ణ అండ్ రాజేంద్ర ప్రసాద్ మధ్య జరిగే సన్నివేశంలో అంత చక్కని మెల్లుఫ్లియస్ ఆ సాంగ్ని కంపోజ్ చేయడం, దానికి అలాంటి బాణీలు సమకూర్చడం అనేది నిజంగా అద్భుతం. అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన మంచి దర్శకుడు, హృదయం ఉన్న దర్శకుడు మాధవపల్లి గారు. అందుకని నిజంగా వారి అంతే. ఇక ఇంకొకటి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన అన్ని రకాల పాటలు పాడారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను నుంచి మొదలుకొని ఇటు అన్నమాచార్య పాటలు కూడా పాడారు, అలసితి సొలసితి కూడా పాడాడు. సో అంటే అటువైపు ఆ చివర ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు, ఈ చివర ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. ఎన్ని రకాలుగా పాడాలో అన్ని రకాలుగా బాలసుబ్రహ్మణ్యం గారు రాజబాబుకు పాడాడు, అల్లు రామలింగయ్యకు పాడాడు, ఎన్ని రకాలుగా. ఇక అంత అద్భుతాలు ఇక చేయలేరు ఎవరుగా ఆయన. కానీ ఇన్ని రకాలుగా పాడిన వ్యక్తి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మాత్రం చాలా సున్నితమైన పాటలే కంపోజ్ చేశారు. మయూరి సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్, కానీ ఎంత చక్కగా ఉంటుంది, చాలా చక్కని పాటలు ఉంటాయి. అలాగే ఆయన ఎక్కడైతే మ్యూజిక్ డైరెక్టర్ జైత్రయాత్ర సినిమాకి చేశాడు, నాగార్జున సినిమాకి.
సో చేసినప్పుడు దానికి కూడా అంటే కంప్లీట్గా ఆయనకు నచ్చిన, ఆయన హృదయానికి నచ్చిన మ్యూజిక్ కంపోజిషన్సే పెట్టుకున్నాం. ఆయన అన్ని పెట్టుకోవాలనుకుంటే దాంట్లో కూడా ఒక మంచి ఐటెం సాంగో లేకపోతే ఇంకొకటి హీరో ఇంట్రొడక్షన్ సాంగో ఆయన ఎన్ని పాడాడు, వందల వేలు పాడాడు కదా. హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ మెరుపు లా 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 అని నుంచి మొదలుకొని అన్ని రకాలుగా పాడాడు ఆయన. చిరంజీవికి అసలు ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ అనేది పసివాడి ప్రాణం నుంచి అది ఒక పెద్ద ఒక ఊపుగా వచ్చింది కదా. పసివాడి ప్రాణం, అత్తపియముడు, అమ్మాయి మొగుడు, ఇట్లా దాంట్లో అలాంటి వాటన్నిటి కూడా పాడాడు పాప ఆయన. సో ఇందువదన సుందరవదన కుందవదన అంతా అక్కడికి వచ్చారు. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంకా చక్కగా ఎంత అద్భుతమైన పాటగాడంటే పదాలతో అద్భుతాలు చేయగలిగిన వాడు. ఎక్కడి దాక్కున్నా వేలక్కుల పెట్టే చుక్క, ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవ చప్పున చక్కగా టక్కుల టక్కరి పిట్ట నిన్ను పట్టేదట్ట, మచ్చున్న భామ కనులకు కనరావా, ఉన్నాను రావా నాలు చెరగుల తిరుగుదు మరి ఎక్కడ దాక్కున్నా. ఇది బాలసుబ్రహ్మణ్యం. అరే ఎంత అద్భుతం అండి. అంటే ఒక్క పదాన్ని ఆయన రాసిన దాన్ని ఎంత చక్కగా, ఎంత అది ఆ గమకాలు కానీ అవి కానీ ఎవరి గొంతులో అంత అద్భుతంగా పాడతాయంటే బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులోనే అంత అద్భుతంగా పాడతాయి. సో ఇలాంటి ఒక అద్భుతాలు సృష్టించిన బాలసుబ్రహ్మణ్యం గారి ఆయనలో మొత్తం ఏంటంటే ఇన్ని రకాల పాటలు పాడినప్పటికీ ఆయనలో ఉండేది మాత్రం లాలిత్యమే, మానవత్వమే. అందుకే ఆయన ప్రొడ్యూసర్గా తీసే సినిమాలు చూడండి ఎంత అభిరుచి గల సినిమాలు. శుభ సంకల్పం తీశాడు. ఆయన తీయాలంటే మాస్ కమల్ హాసన్తో మాస్ బండ సినిమా తీయచ్చు, లేదా చిరంజీవితో కూడా తీయచ్చు ప్రొడ్యూసర్గా అయిన తర్వాత. కానీ ప్రొడ్యూసర్ ఆయన తీయలే, మంచి ఆయన మనసుకు నచ్చిన సినిమాలు తీశాడు ప్రొడ్యూసర్గా. సరే ఫ్లాప్ అయినాయా నష్టపోయాడా తర్వాత విషయం, బట్ మనసుకు నచ్చిన సినిమాలు తీశాడు. శుభ సంకల్పంలో చూడండి హైలెస్సా నుంచి మొదలుకొని ప్రతి దాంట్లో కూడా ఎంత అద్భుతమైన ఆ సంగీతం, ఆ పాటలు కూడా అంత చక్కగా ఉంటాయి. సో అలా తన మనసుకు నచ్చిన పాటలు మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఆ సున్నితమైన భావాలతో కూడిన పాటలనే ఆయన కంపోజ్ చేశాడు. నాకు అనిపిస్తారనమాట ఆ పరంపరకి ఇక ఉన్న కొనసాగింపు ఎవరంటే మాధవ పెద్ది వారు. సో అందుకని అలాంటి మాధవ పెద్ది గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ఇవ్వడం అనేది 100% క్షేమేంద్రుడు చెప్పిన ఔచిత్య నియమం ఈయనకి సమర్థవంతంగా మాధవ పెద్ది వారికి ఉనగూడుతుందని భావిస్తున్నా. అలాగే ఆత్మారాం శర్మ గారు ఉన్నారు. సో మనకు హైదరాబాద్ అనగానే హైదరాబాద్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ కల్చర్స్. హియర్ యూ కెన్ ఫైండ్ తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ. ఇట్స్ జస్ట్ లైక్ ఏ కాస్మోపాలిటన్ సిటీ అండ్ గ్లోబల్ సిటీ. సో ఇక్కడ ఎంత అద్భుతాలంటే 624 సంవత్సరాల పాటు ముస్లింలు పరిపాలించారు. ఎక్కడి నుంచి బహ్మనీస్ టైం నుంచి, తర్వాత కుతుబ్ షాహీస్, మనం ఇప్పుడు అనుకుంటున్న చార్మినార్ కట్టింది కుతుబ్ షాహీస్. ఆ తర్వాత ఆసఫ్ జాహీస్ 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు పరిపాలించింది ఆసఫ్ జాహీలు నిజాం. మొత్తం లెక్కేస్తే 624 సంవత్సరాలు. తెలంగాణ ప్రాంతం అని కాదు, అప్పుడు కర్ణాటక ప్రాంతం కూడా నిజాంలో భాగమే. కర్ణాటక ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతాల్లో మేజర్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అండర్ దక్కన్లో మొత్తం వాళ్ళే పరిపాలించారు. సో అలాంటి సందర్భంలో ఇక్కడ కథక్ సంప్రదాయం, హిందుస్థానీ సంగీత సంప్రదాయం, సితారు వాదనలు, వయలిన్లు. అంటే సితార్ అనేది మనకు నిజంగా ఒరిజినల్గా తెలంగాణ నేటివ్ కాకపోయినప్పటికీ సితార్ హ్యాస్ బికమ్ సెకండ్ హౌస్. అంటే హైదరాబాద్ హ్యాస్ బికమ్ ది సెకండ్ డెస్టినేషన్ ఫర్ సితార్ అండ్ కథక్. సో చూడండి ఎంత అద్భుతంగా జరిగింది కథక్. ఇక్కడ మనకు ముజరాలు ఎంత అద్భుతంగా జరిగింది వన్స్ అపాన్ ఎ టైం. సరే ఇప్పుడు అవి లేవనే విషయం తర్వాత, కానీ ఆ ముజరాలు కానీ, ఆ డ్యాన్సులు కానీ, కథక్ నృత్యాలు కానీ, కథక్ అనగానే మనకు ఢిల్లీ వస్తుంది, లక్నో వస్తుంది ఉమ్రావ్ జాన్ టైం నుంచి. కానీ ఉమ్రావ్ జాన్ కంటే ముందే మా లఖాబాయి చందా అని ఒక అత్యంత అద్భుతమైన నర్తకి ప్లస్ పోయటెస్, అద్భుతమైన కవయిత్రి. ఉర్దూలో మొట్టమొదటి మహిళా కవయిత్రి మా లఖాబాయి చందా. ఆమె కవిత్వానికి ముగ్ధుడైపోయి నిజాముల వాళ్ళు ఆమెకు ఒక 1000 ఎకరాల పైన భూమిని ఇనాముగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చిందని మళ్ళీ తీసుకోవద్దు కదా, ఏదో సందర్భం వచ్చింది. మళ్ళీ మొత్తం భారతదేశం అంతా కూడా యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఉర్దూ మీడియంలో ఒక యూనివర్సిటీ పెట్టాలి. మా భారతీయ భాషలలో, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయ భాషల్లో ఒక యూనివర్సిటీ పెట్టాలన్నప్పుడు ఎక్కడ పెట్టాలంటే భూములు ఎక్కడ పెడితే బాగుంటుంది అన్నప్పుడు అక్కడెక్కడో కనిపించినప్పుడు అది ఎవరికి ఇచ్చినామంటే ఆల్రెడీ ఇదివరకు ఇచ్చినాము. ఎవరికి అంటే మాలకాబాయి చందాకు ఇనాముగా ఇచ్చాం అనేసరికి అడగలేక చెప్పలేక అటు ఇటు అయినప్పుడు ఆమెకు తెలుసుకొని ఆమె స్వచ్ఛందంగా
ఒక విద్యా వ్యవస్థ కోసం ఏర్పాటు అవుతున్న ఈ మొత్తం దానికి నేను ఈ భూమిని అంతా మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నాను ఇచ్చేసిన అద్భుతమైన శిరోమణి, అద్భుతమైన కవయిత్రి మాలాకాబాయి చంద్ర. అదే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ. ఇప్పుడున్న ఉస్మానియా యూనివర్సిటీ అంతా మాలాకాబాయి చందాకు ఇనాముగా ఇచ్చారు. మళ్ళీ ఆమె తిరిగి ప్రభుత్వానికి ఇచ్చి ఆ ఆర్ట్స్ కాలేజీ కట్టడం ఇదంతా జరిగింది. సో ఇది ఎవరికి సాధ్యమవుతుందంటే ఆ సహృదయతో వాళ్ళ కళాకారులకు మాత్రమే సాధ్యమవుతుంది సార్. నిజంగా కళాకారులు దేవుడి పుత్రులు విశాలమైన మనసు ఉంటుందో అంత విశాలత్వం ఉన్నది కేవలం కళాకారులకు, సాహిత్యవేత్తలకు, రచయితలకు, సృజనకారులకు మాత్రమే. మిగతా వాళ్ళకి అన్నింటిలో ఫస్ట్ నేను అని అనుకుంటారు. కానీ కళాకారులు, సాహిత్యవేత్తలు, రచయితలు, కవులు మాత్రం ఏమనుకుంటారంటే ముందు సమాజం, తర్వాత నేను అనుకుంటాను. సో అలాంటి ఒక అద్భుత పరంపర నుంచి సితార్ అనేది హైదరాబాద్లో నిజాం కాలంలో సితార్ అనే సంప్రదాయం ఒక హైదరాబాద్ జీవనాడిలో ఒకటిగా వచ్చేసింది. అలాంటి సితార్ సంప్రదాయాన్ని సరే చాలామంది మనకు పండిట్ రవిశంకర్ గారు ఉన్నారు, అనుష్క శంకర్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరిలో హైదరాబాద్ ప్రాంతంలో విస్తరింపజేయడంలో చాలామంది కృషి చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ముగ్గురు మెగాస్టార్స్ కనిపిస్తున్నారు. ఇక్కడ ముగ్గురు సితార్కి సంబంధించి. ఇక్కడ ఒకవైపు గుమ్మడి జనార్దన్ గారు, వరంగల్ వాస్తవులైనా కూడా సితార్ నేర్చుకున్నారు. ఇది విచిత్రం, నాకు గమ్మత్ అనిపిస్తుంది. అంటే వరంగల్లో ఉన్న ఎక్కడ కూడా అసలు సితార్కి సంబంధించిన అవి లేవు అటువైపు. కానీ ఈయన హైదరాబాద్లో నేర్చుకొని తర్వాత ప్రిన్సిపాల్గా పనిచేసి మళ్ళీ ఇప్పటికీ సితార్ని సాధన చేస్తూ నిరంతరం వారు ఉన్నారు. అందుకే వారికి పండిట్ ఆత్మారాం శర్మ గారి పేరిట ఏర్పాటైన పురస్కారం ఇది రావడం అంటే ఇది కేవలం ఆయనకు మాత్రమే కాదు, మొత్తం భారతదేశంలో ఉండే హిందుస్థానీ సంగీత సంప్రదాయానికి పరంపరగా ఇస్తున్న ఒక నీరాజనంగానే నేను భావిస్తున్నాను. గతంలో ఆకుల శ్రీనివాస్ గారు, వారు కూడా మంచి విద్వాంసులు, చాలా అద్భుతమైన సితార్ విద్వాంసులు. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, వాళ్ళు అటేడు తరాలు ఎక్కర్లేదు కథ. ఎందుకంటే పాపం ఆకుల శ్రీనివాస్ సార్ పాపం ఆ పండిత పరంపర కంటే కూడా కానీ ఇష్టంగా నేర్చుకున్నారు. సో అద్భుతంగా దానిలో సాధన చేశారు. సో ఆ స్థాయికి వచ్చారు. గత సంవత్సరం వారు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. సో ఇలాంటి మహనీయుల మధ్య ఈరోజు ఈ పురస్కార ప్రధానోత్సవం జరగడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే ఈ కార్యక్రమంలో దైవాజ్ఞ శర్మ గారు, నేను ఎప్పుడు కానీ వారిని ఆత్మీయంగా దైవాజ్ఞ శర్మ గారు అని పిలుచుకుంటాను. దైవజ్ఞ శర్మ గారు వారి పేరు దైవజ్ఞ శర్మ, బట్ దైవాజ్ఞ అంటే వారు పాపం అందరూ మంచిగా ఉండాలి, సకల లోకాలు బాగుండాలి, సర్వజనులు బాగుండాలని నిరంతరం ఆయన తపస్సుని ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే కొంత ఇట్లా ఆశీర్వదించి చల్లి వెళ్ళిపోతుంటారు. అలాంటి మంచి మనిషి వారు. అలాగే ఇక్కడ పెద్దలు ఉన్నారు ఇంకా చాలామంది. గజేంద్ర ఆయన మొత్తం వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ నగరం గర్వించదగిన అత్యంత అద్భుతమైన నాటక కళాకారు, నాటక దర్శకుడు భాస్కర్ శివాల్కర్ గారు. సో వారు ఒక పరంపర నాటక రూపం అయితే ఆయన సంగీతంలో గజేంద్ర సంగీతము తర్వాత సంగీత కార్యక్రమాలు నిర్వహించడంలో తనదైన ప్రతిభను చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ భద్రికా కాలేజీలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీ కూడా తన కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, ఆయన ఉన్నారు. అలాగే శశికళ స్వామి మేడం. సో ఆమె సంగీత సాధన చేయడం ఒకటైతే నేను సైతం ప్రపంచానికి ఒక సంగీతాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన శ్రీశ్రీ గారేమో ప్రపంచానికి సమిధను ఒక్కటి ఆహుతి ఇస్తానన్నాడు. శశికళ స్వామి గారు మాత్రం ఒక అద్భుతమైన గాన కళాకారుని హేమచంద్ర గారిని మనందరికీ ఇచ్చి నేను సైతం ప్రపంచ సంగీతానికి హేమచంద్రని ఇస్తాను అని శశికళ స్వామి గారు ఇచ్చారు. సో అలాగే ఇక్కడ నా మిత్రుడు నాగనారాయణ గారు చెప్పారు. నాగనారాయణ గారు వారు నాకు వరంగల్లో ఉన్న పంచి నాతో పాటు కలిసి మేము ఇద్దరం కలిసి పనిచేశాం. నేను ఎప్పుడు అనేవాడిని ఆయనని, అయ్యా స్వామి నువ్వు ఇంత వేణుగానం అద్భుతంగా ప్లే చేస్తావు కదా. అప్పుడు మేము వరంగల్లో ఉన్నప్పుడు హీఈస్ వండర్ఫుల్ ఫ్లాటిస్ట్. ఫ్లాట్ చాలా అద్భుతంగా మాకు డిపార్ట్మెంట్ సేమ్ డిపార్ట్మెంట్ మాది. నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చాలా చక్కగా ప్లే అయితే నాకు ఇష్టం బాగా. ఆయన పాట వినేవాడిని, అయ్యా నువ్వు ఇంకొంచెం మంచిగా ఎక్కడికైనా వెళ్ళి సాధన చేయి అంటే పాపం జీవన సంసారం వ్యవస్థ ఒకటి, ఉద్యోగ బాధ్యతల నిర్వహణ, సో అలా అయిపోయాడు. కానీ ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ ఫ్లూట్ అంటే ఆయనకి ప్రాణం, ఆ గానం అంటే చాలా ఇష్టం. అలాంటి నాగనారాయణ ఈరోజే నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మా మిత్రుడు మా మొత్తం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి గెజెట్ ఆఫీసర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా
జగన్మోహన్ రావు గారు ఎలక్ట్ అయింది ఇవ్వాలి మాకు జరిగిన ఎన్నికల్లో. సో అలా అది మా ఇద్దరి మధ్య ఉండే అన్నమాట, అంటే డిపార్ట్మెంటల్ పరంగా అట్లా. అలాగే కేశవులు సార్, ఇంతకుముందు కేశవులు సార్ వారు ఉన్నారు. సో వారు కూడా చాలా సహృదయులు. సంగీతం అన్నా సాహిత్యం అన్నా ఇలాంటి వాటి పట్ల అభినివేశము, అభివ్యక్తి, అభిమానం ఉన్న వ్యక్తి. సో అలాగే ఉమాపతి శర్మ చాలా యంగ్ సింగర్, చాలా అద్భుతమైన గాన నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో వారు అలాగే మిగతా పెద్దలందరి సమక్షంలో ఈ అవార్డు జరగడం సంతోషంగా భావిస్తూ నవీన్కి ఒక్కసారి మనందరం మన కరతాళం అంటే నవీన్కి అయ్యా నవీన్ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ నవీన్ ఇక్కడ ఉన్నాడు. ఆయన కూడా పాపం మంచి సితార్ విద్వాంసుడు. ఆయన కూడా ఆయన ఏం చేస్తారంటే నేనొక్కరినే కాదు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ గౌరవించుకుని గురువులను సత్కరించుకుంటే ఆ పరంపరని సత్కరించుకున్నట్టు, ఆ సంగీత సంప్రదాయాన్ని సత్కరించుకున్నట్టు అని భావించే మంచి మనిషి నవీన్కి శుభాకాంక్షలతో ఒక్కసారి గుమ్మడి జనార్దన్ గారికి మనందరి కర్తాల మధ్య ఆత్మారాం శర్మ గారి పురస్కారాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. అలాగే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీ 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 మర్యాద రామన్నతో ప్రస్థానాన్ని మొదలెట్టిన మహనీయ గాయకుడు, గంధర్వ గాయకుడు. అలాంటి మహనీయుడి పేరు పైన ఇస్తున్న పురస్కారాన్ని ఈరోజు స్వీకరిస్తున్న మాధవపెద్ది సురేష్ గారికి మనందరి కర్తాల మధ్య ఒక్కసారి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇవాటి కార్యక్రమానికి గాత్రాలను అభ్యసించిన శ్రీ గుమ్మడి జనార్దన్ గారు వారి వద్దే 1970లో సితార్ విద్యార్థిగా చేరారు. 1972లో పండిట్ భీమశంకర్రావు గారి వద్ద హిందుస్థానీ గాత్రాన్ని, 1973లో హనుమంతరావు గారి వద్ద, 1976లో పండిట్ ఆత్మారాం గారి వద్ద శిక్షణ పొందారు. 1978లో సితార్ నుంచి డిప్లొమా, 1986లో గాత్రంలో డిప్లొమా అందుకున్నారు. 1984లో హన్మకొండలో వీరి హయాంలోనే మీరా సంగీత మండలి ఆవిర్భవించింది. ఈ సంగీత శిక్షణాలయాన్ని అప్పట్లో బనారస్ హిందూ యూనివర్సిటీ వయలినిస్ట్ అయిన పద్మవిభూషణ్ శ్రీమతి రాజాం గారు ప్రారంభించడం విశేషం. అంతేకాకుండా వరంగల్ జిల్లాకి జిల్లా సాంస్కృతిక కౌన్సిల్ సభ్యులుగా ఉండడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మ పరిరక్షణ ప్రచార పరిషత్ సభ్యులుగా కూడా వీరు పనిచేశారు. అలాగే వరంగల్ విద్యారణ్య సంగీత నృత్య కళాశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరించిన శ్రీ గుమ్మడి జనార్దన్ గారు 2007లో పదవీ విరమణ పొందారు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అయిన జనార్దన్ గారు స్వర విరించి, సంగీత కళా తపస్వి వంటి బిరుదులు అందుకున్నారు. సద్గురు శివానందమూర్తి గారు వీరిని ప్రేమతో పండిట్ జనార్దన్, సితార్ జనార్దన్గా పిలవడం విశేషం. కాకతీయ వైభవం వంటి ప్రైవేట్ ఆల్బమ్స్ 30కి పైగా చేశారు జనార్దన్ గారు. అంతేకాకుండా మా టీవీ నిర్వహించిన పాడాల నుండి కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇవాళ మన కార్యక్రమంలో పండిట్ ఆత్మారాం శర్మ గారి అవార్డును మీరు అందుకోబోతున్నారు. వారి శిష్య బృందం వారిని సన్మానించుకుంటున్నారు. ఎంతో ఆత్మీయమైన సన్నివేశం. బాలుగారి నాగేశ్వరరావు దంపతులకు వీరు తెనాలిలో జన్మించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ సంగీత దర్శకుల సరసన నిలిచిన వారు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు. హార్మోనియంతో ప్రారంభించి రికార్డియన్గా ఎన్నో వేలకు పైగా సంగీత కార్యక్రమాలని వారు నిర్వహించారు. హాస్య బ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో హై హై నాయక చిత్రంతో సంగీత దర్శకుడిగా వారి ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా బృందావనం, భైరవ ద్వీపం, మేడం, శ్రీ చిత్రాలకు, అలాగే అన్వేషిత వంటి విభిన్న టీవీ సీరియళ్లకు, 75 టీవీ సీరియళ్లకు, పలు ప్రైవేట్ ఆల్బమ్స్కు సంగీతం వహించారు. వీరు 1979 నుంచి 85 మధ్య కాలంలో బాలసుబ్రహ్మణ్యం గారికి కీబోర్డ్ ప్లేయర్గా కూడా పనిచేశారు. అలాగే
పెండ్యాల నాగేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, ఎంఎస్ విశ్వనాథన్, కేవి మహాదేవన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులకు 1000కి పైగా సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశారు. వీరు సంగీత దర్శకత్వం వహించిన భైరవ దీపం చిత్రంలోని శ్రీ తుంబుర నారదనాథామృతం ఇప్పటికీ చాలామంది గాయని గాయకులకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే ఒక పాటగా విలవడం ఒక విశేషం. వీరు ఈరోజు బాలు గారి జడ్జిగా వెళ్ళాను నేను. అయితే ఆయన జడ్జిమెంట్ అంతా అయిపోయాక చివరగా నేను సితార్ వాయించండి అంటే వాయించాను. ఇంత మంచి హ్యాండ్ మీరు ఫిల్మ్ ల్యాండ్కి ఎందుకు రాలేదని అడిగింది. ఇక అది కుదరలేదు సార్. అది తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాను నేను. మా ఊరిలో హరికథ శ్రీపతి పండితారాధ్యుల సాంబయ్య గారు, వారి హరికథ మేము మా గురుగారు రామచంద్రయ్య గారు తీసుకుపోవడం జరిగింది. వారు ఎంత నిక్కచ్చి వ్యవహారం అంటే, దయచేసి అందరికీ ఒక విజ్ఞప్తి, వెళ్ళదలుచుకున్న వాళ్ళు మీరు ఇప్పుడే వెళ్ళండి, మధ్యలో మాత్రం వెళ్తే నేను కథ ఆపేస్తా అనేవారు. అంటే ఆయన కథ ఎట్లా ఉంటుందంటే 3 గంటలు మహాకవి కాళిదాసు ఒక్కడే చెప్పేది ఆయన హరికథ, వేరే హరికథలు చెప్పకపోయేది. అది ఆ హరికథ విన్న సందర్భం వారికి గుర్తు చేశాను నేను. ఆయన కళ్ళ నీళ్ళు తెచ్చుకొని ఈ సందర్భంగా మా నాన్నగారు గుర్తు చేసిన ఆయన కావాలించుకున్నాడు గట్టిగా. ఆయన అమరకపోయాడు, ఇంత పెద్ద పర్సనాలిటీ కదా, నేను ఇంత చిన్నగా చాలా. అది ఆయన లాంటి కళాకారుడు మళ్ళీ పుట్టాడు నాకు తెలిసి. గట్టిగా చప్పట్లు కొట్టాడు, ఎందుకంటే అది ఆయనకే సాధ్యం. అట్లాంటి కళాకారుడు మళ్ళీ పుట్టాడు, నా భూతో నా భవిష్యత్తు. అదొకటి. తర్వాత ఆత్మారాం గారు నాకు 4వ గురువు. ఫస్ట్ బిల్లి రామచంద్రయ్య గారు, ఆయన దగ్గర కర్ణాటక సంగీతం హార్మోనియంతో నేర్చుకున్నాను, చక్కగా బాగా నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను ఆరభి వర్ణం, ఆయన నేర్పిన ఆరభి వర్ణం చాలామందికి రాదు. ఆరభి వర్ణం 3 కాలాలు ఆ హార్మోనియం ఆయన కూడా పాడగలను. ఎందుకంటే చాలామందికి ఆరభి వర్ణం తెలియదు. ఆరభి వర్ణం ఆరభి వర్ణం రేర్ వర్ణం. అది మాకు మా గురువుగారు ఆ రోజుల్లో నేర్పాడు. 69, 70, 71. ఇప్పుడు నాకు 75 క్రాస్ అవుతున్నది. రేపు 2 అక్టోబర్లో 76లో అడుగుపెడుతున్నాను. గురువుల ఆశీర్వాదం, అమ్మవారి దయ, అమ్మ నాన్నల యొక్క ఆశీర్వాదం. అట్లాంటి హార్మోనియం. తర్వాత ఒకరోజు నేను వెళ్ళే వరకు ఆయన సితార్ వాయించున్నాడు మా గురువుగారు. ఆయన సితార్ వాయించడం తెలియదు అప్పటి వరకు నాకు. ఆ సితార్ విని నేను సారిగా నాకు ఈ సంగీతం చాలు, సితార్ నేర్చుకుంటా అని చెప్పాను. అంటే తిట్టిండు బాగా, ఏమేమంత ఆశామాషి అనుకుంటాం. అంటే ఒక టెస్టింగ్ వాళ్ళకు గురువులు ఎట్లా ఉంటుందంటే లిట్మస్ టెస్టింగ్ లాగా, వీడు ఎంతవరకు చేయగలుగుతాడు అని టెస్ట్ చేసి తీసుకునేవాళ్ళు. లేదా ఆయన ఎమ్మడిపడి 2-3 నెలల తర్వాత ఆయన ఎమ్మడిపడి సితార్ మొదలుపెట్టి ఒక 130 రూపాయలకు సెకండ్ హ్యాండ్ సితార్ ఆ రోజులలో తెచ్చి కొన్ని నేర్పడం జరిగింది. తర్వాత మ్యూజిక్ కాలేజీలో సిహెచ్ భీమశంకర్రావు గారు చాలా గొప్ప గాయకుడు. ఆయన ఆ రోజుల్లోనే 1970s ఆ ప్రాంతంలో టాప్ గ్రేడ్ అంటే ఆయనలాగా పాడేవాళ్ళు ఎవరు లేరండి. సిహెచ్ భీమశంకర్రావు గారి పాట మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ జ్వలనవిత్తల శేషగిరిరావు గారి మేనల్లుడు ఆయన. అద్భుతమైన పాట. ఆ బోల్తాను, ఆ నిరవలు, అవి ఎవరికి పలకవు. ఆ గమకాలు చాలా ఇష్టమైన. అది ఒక చిన్న దేకో మోరి చూడియా కరక్ గయ్యా ఆ కట్టయ్యా పరత పయ్యా అనదయా మోస బలి చెయ్యా అనతన నదియా దొరనియా చటనియా करक गया देखो मोरी चूड़ियाँ करक गया गया. आ गमकम लता जी विनी पंडित जी आपका गाना बहुत पसंद है हमारे को. कटका मुर्की नियार है అంటే ఆ కట్కా మురికలు మాకు రావడం లేదు అంటే, అమ్మ నువ్వు అద్భుతమైన గాయత్రివి, నువ్వు అపర సరస్వతి, నాకు నేలే ఆమె ఒప్పుకున్నది. ఈ కట్కా మురికలు మాకు పలకడం లేదు. ఆ మురికి అది ఆ గమకాలు చాలా కష్టమైన గమకాలు. కాశీ గారు కూడా వారి శిష్యులే, చాలా వారి గురించి చెప్తారు. అద్భుతమైన ఆయన 2వ గురువు. తర్వాత మాకు నాటగాడు హనుమంతరావు గారు, వరంగల్ 72లో మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. నేను ఆ కాలేజీలో నేర్చుకున్నాను, ఆ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశాను, ఆ కాలేజీలో లెక్చర్గా పనిచేశాను. గురువుల ఆశీర్వాదం. తర్వాత ఆయన భీమశంకరరావు గారి తర్వాత హనుమంతరావు గారు తర్వాత ఆత్మారాం గారు. డిప్లొమా ఎగ్జామ్ చేయాలంటే ఎక్కడ పోవాలి? మా రామచంద్ర గారు నువ్వు ఆత్మారాం గారి దగ్గర పో, అక్కడ పోయి డిప్లొమా నేర్చుకుంటే అక్కడికి వచ్చి డిప్లొమా ఎగ్జామ్ 75, 76, 76లో ఒకళ్ళ డిప్లొమా హిందుస్థానీ, ఒకళ్ళ డిప్లొమా అయింది. 78లో సితార్ డిప్లొమా అయింది గురువుల ఆశీర్వాదం వల్ల. ఈరోజు ఆత్మారాం గారి పురస్కారం, మరి బాలు గారి పురస్కారం ఆ సభలో పాల్గొనడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా నవీన్ ఈ కార్యక్రమం మా మామిడి వారు చెప్పినట్టు చాలా కష్టం కార్యక్రమం నిర్వహించడం అనేది వారికి తెలుసు విషయం. అది
ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత దానికి గ్రౌండ్ వర్క్ చేయాలి. 40 ఏళ్ళ నుంచి గిరా సంగీతం మండలి నడుపుతున్నాం కాబట్టి అది తెలిసి చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. టైంకి వచ్చి కూర్చొని 4 మాటలు మాట్లాడి పోయే అది వ్యవహారం వేరు. కానీ ఒక కార్యక్రమాన్ని నిర్దిష్టంగా చేయాలనేది చాలా ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్. దాంతో కూడుకున్న పని మా నవీన్ దాంట్లో కృతజ్ఞుడైన నేను అనుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టిన నవీన్కి, అందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మా డైరెక్టర్ గారికి, వారికి అందరికీ పేరు పేరు ముఖ్యంగా మాధవపల్లి సురేష్ గారు. నాకు చాలా ఇష్టం ఆయన పాటలు. అంటే ఇప్పుడు ఆయన అంతా అంటే ఆయన సౌహృదయాలు నాకు సన్మానం చేస్తుంటే మొదలు వారికి చేయండి నేను అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఏజ్ గ్రూప్ నాకు 76 సంవత్సరాలు రాబోతున్నాయి కాబట్టి అది అందరికీ ఉండదు. ఆ యొక్క అవగాహన కానీ ఆలోచన కానీ వారికి కూడా ఈ సందర్భంగా శుభ సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొకసారి మా నవీన్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు, ఆశీర్వాదాలు చెప్పుకుంటూ సెలవు. స్నేహితులందరికీ వేదిక ముందు గంగిగో పాలు గరుడైనా చాలన్నట్టుగా జనరల్గా ఏంటంటే ఆడియన్స్ లెక్క పెట్టేటువంటి డయాస్ ఇది. ఇంచనల్గా కొన్ని డయాస్లు అంతే. అయినా కూడా మీ అందరూ ఎంతవరకు ఉంటాం అనేది చాలా సంతోషం. ఈ సాయంత్రం నాకన్నా చిన్నవాడైన నవీన్కి నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటాను. సంకీర్తన అనే అసలు పేరే చాలా బాగుంది. తర్వాత నాకు ఇక్కడ వేదిక మీద అందరు కావాల్సిన వాళ్ళే గుమ్మడి జనార్దన్ గారి వాదన వినటానికి నాకు అవకాశం రాలా. ఎందుకంటే మనకి ఆదివారం ఇవాళ, మా డ్రైవర్ ఏమో రాడు ఇవాళ ఆదివారం. మన క్యాబ్ బుక్ చేద్దామంటే 4-5 క్యాబులు బుక్ చేయడం అవుతుంది, క్యాన్సిల్ కూడా అవుతుండే. చివరికి ఎలాగో వచ్చాను మొత్తానికి. సో ఆయన సినిమా ఫీల్డ్ రాలేదు అన్నారు. సినిమా ఫీల్డ్లోనే రావాలని రూల్ ఏం లేదండి. ఇప్పుడు నేను టీవీలో చేసి నా సినిమా పాటలు ఎంత హిట్టో అంతకు మించిన పాటలు నా ప్రైవేట్ ఆల్బమ్స్ టీవీలో చేసినవి. మీకు తెలుసో తెలీదో ఎస్ రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు సినిమాలకు ముందు చేసిన పాటలే బెస్ట్ సాంగ్స్, నో డౌట్ ఇట్. ఎందుకంటే అవి అమ్మ చేతి వంటలా ఉంటాయి. అవి సినిమా పాటలు ఏమో పెళ్ళాం పాటలా ఉంటాయి, తేడా ఉంటుంది. తర్వాత అందుకని మీరు రాకపోయినా మీరు సగం వచ్చినట్టే. మా మిట్టా జనార్దన్ గారు వచ్చాడు కదా, ఎందుకని ఆ సగం పేరు మీది ఉంది కాబట్టి ఆయన వచ్చాడు. ఆయనకి 90 ఏళ్ళు ఇప్పుడు. నా అదృష్టం ఆయనతో ఎన్నో వందల సినిమాలకి నేను కీబోర్డ్ ప్లేయర్గా పనిచేయడం, నా సినిమాలకి అంతటికీ ఆయన పనిచేయడం. మేము బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మిట్టా జనార్దన్ గారు. అలాగే ఆయన రవిశంకర్ గారి శిష్యుడు, విలాయత్ గారి శిష్యుడు ఖాన్ గారు ఉన్నాడు, ఖాన్ సాబ్. ఆయనతో మహాదేవన్ గారి దగ్గర నేను చాలా వర్క్ చేశాను. చాలా గొప్ప విద్వాంసుడు ఆయన కూడా, చాలా ఫాస్టెస్ట్ సితార్ ప్లేయర్ ఆయన కూడా. మాకు వైలెంట్ డాన్స్ అని అవలేలుగా వాయించేవాడు సితార్లో. సో గొప్ప గొప్ప విద్వాంసులతో పనిచేయటం నా అదృష్టం. ఇవాళ 2 విషయాలు ఏంటంటే, విద్వత్తు నేర్చుకొని విద్వత్తు ఉన్న వారికి సన్మానం. నాకన్నా ఒక 2 ఏళ్ళు ముందు పుట్టారండి. ఏమీ తెలియకుండా కేవలం భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మ్యూజిక్ డైరెక్టర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ కలిసాడు ఇక్కడ. అంటే 2 ఉన్నాయి. కాఫీ పొడి ప్యూర్ కాఫీ వేస్ట్ నీళ్ళగా బాగుండదు, చికోరీ కూడా ఉండాలి. చికోరీ ఉంటేనే కదా కాఫీ. అందుకని 70% 30%. పైగా నాకు కావాల్సింది కూడా ఆయనకి. అందుకనే ఆత్మారాం గారి అవార్డు ఆయనకి ఇస్తే బాలసుబ్రహ్మణ్యం గారు అవార్డు నాకు ఇచ్చారు. ఎందుకంటే ఆయనకి సంగీతం రాదు, నాకు రాదు. కానీ మేము చేసిన పాటలు మంచి పాటలే. అది ఇవన్నీ ఏంటంటే భగవంతుడి ఆశీర్వాదం. ముఖ్యంగా నాకు మామిడి రామకృష్ణ గారు ఎంత ఇష్టమో ఒక మాటలో చెప్పాలంటే, రోజు మేము కలవకపోయినా అప్పుడప్పుడు మేము చాట్ చేసుకుంటాం. ఎన్ని కాయలు ఉన్నా ఎన్ని పళ్ళు ఉన్నా అందరికీ ఇష్టమైంది ఒకటే పండు, మామిడి పండు. మామిడి పండ్లు రకాలు ఉంటాయి, పొలగా ఉంటాయి, తీగ ఉంటాయి, కోసుకు తినచ్చు, తాగొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ కాయ చాలా గొప్పది. ఆవకాయకి నోరు ఇప్పులుగా కదా. అటువంటి ఇంటి పేరు ఆయన పెట్టుకున్నాడు. పైకి హరికృష్ణ. కృష్ణుడు అందరితో ఉండాలి కదా, ఉండాల్సినటువంటి అంత గొప్ప పేరు ఇంకెక్కడ దొరుకుతుంది. అందుకని మామిడి హరికృష్ణ గారు అంటే నాకు ఆయన గురించి చాలా ఎక్కువగా నాకు చెప్పిన వ్యక్తి మాకు సన్నిహితులు రమణాచారి గారు. మామిడి హరికృష్ణ గారు వస్తున్నారంటే
నేను వచ్చినట్టే అంటాడు ఆయన ఎప్పుడు. అంత మంచి వ్యక్తి ఆయన రావడం ఇవాళ. పైగా సహకారం అందజేయడం, మంచి మంచి ప్రోగ్రామ్స్కి చాలామంది చేస్తారు ఈ ఊళ్ళో. నాకు తెలుసు 10,000 రూపాయలు ఇస్తారు, ఒక గంటన్నర మాట్లాడతారు, ఈ లోపల జనం వెళ్ళిపోతారు. అది వాళ్ళకి అనవసరం, అది వాళ్ళు మాట్లాడారు లేదా అంతవరకే. అలా కాకుండా చివరి వరకు ఉండటం, సహకారం చేయడం ఒక ఎత్తు, చివరి వరకు ఉండటం, ఉండి జనం ఎంతమంది ఉన్నారో అవి అనవసరం. అది మాట్లాడే విధానం నేర్చుకోవాలి. ఆవిడ కృష్ణ గారి దగ్గర అలాగే ఈయన వెళ్ళిపోయాడా, సరే ఇంకో పేరెంట్ ఒప్పుకొని ఉంటాడు ఆయన, మా దైవజ్ఞ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, సమస్తి పుత్రుడు. తర్వాత శాంతారాం గారితోనూ నాకు గుమ్మడి గారితో పరిచయం లేకపోయినా ఆ గుమ్మడి గారు, ఆర్టిస్ట్ గుమ్మడి గారును జనార్దన్ గారితో పరిచయం ఉంది కాబట్టి గుమ్మడి జనార్దన్ గారికి వాళ్ళిద్దరు వచ్చినట్టే. బాలసుబ్రహ్మణ్యంతో ఏంటంటే ఈ వారం ఇది 2వ అవార్డు. ఘంటసాల గారు చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక అవార్డు గ్యారంటీ. పొరపాటున ఒక ఏడాది రాకపోతే నెక్స్ట్ ఇయర్ 2 అవార్డులు వచ్చేవి. సో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఆయన చాలామంది, కొంతమంది మరణం ఉండదు, కొంతమంది ఉన్నప్పుడు కూడా పోయినట్టే లెక్క, కొంతమంది పోయినా ఉన్నట్టే లెక్క. అది బాలు గారు నేను చూసింది. సో కొంతమంది ఆయనకి గమ్మత్తు ఏంటంటే ఆయన స్వర్గస్థులైన తర్వాత మొట్టమొదటి అవార్డు వాళ్ళు నెల్లూరులో ఆయనకి చిన్నప్పటి నుంచి కావాల్సిన ఫ్రెండ్స్ మధ్యలో నాకు అవార్డు ఇచ్చారు. అలాగే నిన్నగా మొన్న 24వ తారీఖు సాయంత్రం 6:27 ఆయన పరంపదించారు. సరిగ్గా అదే టైంలో విశాఖపట్నంలో నాకు అవార్డు ఇచ్చారు. గమ్మత్తు ఏంటంటే అక్కడ ఆయన పెళ్ళయింది, సో ఆ అవార్డు వచ్చింది. ఇక్కడ ఆఖరిసారి స్వరాభిషేకంలో పాట పాడాడు ఆయన, సో ఇక్కడ ఈ అవార్డు వచ్చింది. అన్నీ ఏంటంటే అన్నీ ఎవ్రీ మూమెంట్ ఈజ్ డెజైన్డ్ బై గాడ్, అంతే కదా. అలాగా నాకు బాలు ఎలా అంటే మేము రకరకాల పిలుపులు, మాకు సభలో మర్యాద కాబట్టి ఏమంటే అనుకుంటాం, ఏం గురు, ఏం మాధవపతి, ఏం మంతులు, రకరకాల పిలుపులు ఉంటాయి మాకు. తర్వాత ముద్దులు పెడుతుంటాడు. సరిగ్గా చెప్పాలంటే ఒక 50 సంవత్సరాలు, అంటే మా పరిచయం 71 విజయవాడలో, కానీ మెడ్రాస్ వచ్చిన 74 నుంచి ఆయన పరంపదించే వరకు నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నంతకాలం నా వైఫ్ నా పిల్లల దగ్గర కన్నా కూడా ఎక్కువ ఆయనతోనే ఉన్నాను. అంతగానే కాదు, ఎందుకంటే రికార్డింగ్స్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, తోడు, హిందీ అన్నీ మాకు మెడల్స్ జరిగేవి. సో ఎక్కడికి వెళ్ళినా ఏ భాష వచ్చినా ఈయనే పాడేవాడు. ఆడవాళ్ళు మారేవాడు, సుశీల్ గారు, జానకి గారు. చిత్ర తర్వాత లేట్గా వచ్చింది. అలాగే ఆదివారం దొరికింది అమ్మాయ అనుకుంటే కచేరీలు మాకు, ప్రతి సండే కచేరీ. సో ఇలా చివరికి ఒక ఏడాది చూస్తే మావిడ ఏమన్నా అనుకోవద్దంటే 2 టికెట్లు తీయండి అని. నేను మావిడతో కలిసి వెళ్ళేవాడు బాలుగారి కచేరీకి. సో ఇవన్నీ మధుర జ్ఞాపకాలు. అంటే అందరూ ట్రైన్ ఎక్కుతాం, ఒకళ్ళు గూడూరులో దిగుతారు, వాళ్ళు నెల్లూరు దిగుతారు, వాడు విజయవాడలో దిగుతాడు, వాడు చివరి వరకు హైదరాబాద్లో దిగుతాడు. ఎవరి అదృష్టం వాళ్ళని. ఒకప్పుడు దిగుదాం అనుకున్నా కూడా చైన్ లాగేస్తాడు వాడు మధ్యలో దిగిపోవాలి. అలా మధ్యలో దిగిపోయిన వ్యక్తే బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కాదు. ఆయన పూర్వజన్మలో ఎప్పుడో కరోనా అనే మహానుభావుడికి ఈయన బద్ద శత్రువు, అది ఇలా తీర్చుకున్నాడు అతను. అలాగే మా జీ ఆనంద్, చాలామంది వాళ్ళు అసలు సంబంధం లేదు. పైగా ఆయన నవ్వుతూ నాకు ఫోన్ చేశాడు రాత్రి, ఇప్పుడు 2020 ఆగస్టు 29 రాత్రి. ఏమైనా పంతులు పడుకున్నావు అన్నాడు. పడుకోలేదు సార్, చెప్పండి అన్న. ఆఖరి పాట నీదే పాడినాయా అన్నాడు. ఆఖరి పాట ఏంటంటే అన్న, కదా శ్రీతుమ్మ నరదాద కొంచెం టఫ్ సాంగ్ కాబట్టి ఆ 20 పాటల్లో ఆఖరి పాట నీదే పాడాడు అన్నాడు. అదే ఆయన గడలో వచ్చిన ఆఖరి పాటని నేను కల్లా కూడా అనుకోవాలి. 4 రోజుల తర్వాత ఆయన ఇక్కడికి వెళ్ళిపోయాడు. 1 వీక్ తర్వాత ఏమో ఎక్మో వచ్చింది, అంతే. అక్కడి నుంచి జరగాల్సింది జరిగిపోయింది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన జీవితంలో ఆయన అమితంగా ప్రేమించిన వాళ్ళు కేవలం తమిళియన్స్ అండ్ కన్నడిగాస్, దాని తర్వాతే తెలుగు వాళ్ళు. ఈవెన్ ఆయన చనిపోయిన 13 రోజులు నేను గమనించింది అదే. తెలుగు వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి తీరిక ఉండదు, వాళ్ళకి కరోనా అంటే భయం. బట్ తమిళియన్స్కి, కన్నడిగాస్ కరోనా భయం లేదు. కనీసం 1,00,000 మంది వచ్చారు ఆయన బాడీ చూడటానికి.
అది ఆయన అందుకనే ఆయన మెడ్రాస్లోనే ఉన్నాడు. ఎప్పుడు ఇక్కడ హాస్టల్ ఉన్నా కూడా హైదరాబాద్ రాలా, మెడ్రాస్లో ఉన్నాడు ఆయన. అది ఆయన మహానుభావులు. బట్ ఏదైనప్పటికీ బాలు గురించి చెప్తే కనీసం ఒక మెగా సేల్ అవుతుంది. మా ఇద్దరి మధ్యలో ఉన్న మొట్టమొదటిసారి మీ ఇద్దరం కలిసి అమెరికా వెళ్ళాం 1979. అది ఒక పుస్తకం రాసి అక్కడ జరిగిన సంఘటనలు తమాషాలండి. తమాషాలు మా మధ్యలో మంచి హాస్యప్రియుడు బాలుగారికి ఇష్టమైంది అంటే హాస్యమే. అందులో జన్యాన్ని చాలా ప్రేమించేవాడు. జన్యాన్ అంటే బాపు గారు. ఈ సటిల్డ్ కామెడీ అంటే చాలా ఇష్టం ఆయనకి. బాలుగారికి తిండి చాలా ఇష్టం, నాలాగనే. మీ ఇద్దరం వెరీ పూర్ ఈటర్స్. తినే తక్కువే కానీ రుచులు మాత్రం కరెక్ట్గా ఉండాలి. అది ఎన్నో ఎలా చెప్పాలి, ఆయన ఎక్కడ ఏ సంగతి వేస్తాడో నాకు తెలుసు. నేను పాటను ఎక్కడ అతను టైలర్ మేడ్గా చేస్తానో అతను తెలుసు. తెలుగు సినిమాల్లో పాటలు 70 సినిమాల్లో పాటలే. ప్రైవేట్ ఆల్బమ్స్లో మేము చేసింది ఎక్స్ట్రాడనరీ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రాగాలతో నృసింహ శతకం చేసాం. అది అమెరికాలో గుడి కట్టారు టెమిలియన్స్. అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఇక్కడ మన నరసింహస్వామి గుళ్ళలో ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల అది వేస్తే బాగుంటుందేమో అని 100 రాగాలు పాడాడు ఆయన. 100 రాగాలు ఏంటి అని అంటే శతకం అంటే 100 అండి మీకు తెలియదా మాత్రం. నీ బొంద నువ్వు మరీ చేదొస్తావు, నీకు పెళ్ళాలు గారి చేదొస్తావు అంతా నీకు వచ్చిందని ఆయన 4 నెలలు అప్పుడప్పుడు ఆ రాగాల మీద పట్టు నేర్చుకుని పాడాడు ఆయన. అది మా ఇద్దరి మధ్యలో. అలాగే 8 రాగాలు, భైరవ దీపం పాట అందరికీ తెలుసు. సో ఆయనకి ఎన్ని రాగాలు ఇవన్నీ కాదు, అతను ఏదైనా పాడగలడు, నేను ఏదైనా కంపోజ్ చేయగలను. అది మా ఇద్దరి కాంబినేషన్. నా మొట్టమొదటి 1974 మార్చి 12 మొట్టమొదటి పాట అకార్డింగ్ ప్లేయర్గా తనే పాడాడు. అలాగే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ప్రతి సినిమాకి నేనే కీబోర్డ్ ప్లేయర్. ఒకే ఒక పాటకి వెళ్ళకపోతే పంతులు రాకపోతే కుదరదు అన్నాడు. లేదు అని ఆల్రెడీ ఒప్పుకున్నాను మాధవన్ గారు. ఆయనకి ఫోన్ చేసి నేను తర్వాత వచ్చి పాడతాను, కాదురా ట్రాక్ కుదరదు అంటే ఆయన 10:30కి వచ్చి పాడి మమ్మల్ని మీ ఇద్దరు వెళ్ళి ఆయన ఆ రికార్డింగ్ పుష్ చేశాం. సో అది నేనంటే ఆయన ఇచ్చే ప్రేమ, గౌరవం. అది మా ఇద్దరి మధ్యలో అలా. అంతేకాకుండా ఇది ఇంతకుముందు కూడా వేదికలో చెప్పాను, చాలామంది బాపు గారు, రమణ గారు ఆపేస్తారు. వేటూరి సుందరరామూర్తి అయిపోయింది, బాలసుబ్రహ్మణ్యం అయిపోయింది. నెక్స్ట్ వాట్? వాళ్ళ ఫ్యామిలీతో మనం మమేకం అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియదు అది. రావుపల్లి స్వస్తి గారు ఎక్కడ ఉన్నారో ఎవరు తెలియదు. నేను, సురేఖామూర్తి, విజయలక్ష్మి, లేకపోతే అప్పుడప్పుడు మా వినోద్ బాబు తప్పితే. మరి తొలి నేపథ్య గాయని మనం పిలుస్తారు, ఇవి చేస్తారు. కానీ ఆవిడ కొంచెం ఏజ్ అయ్యేప్పటికి అంతే అయిపోయింది, అంతే. సుశీల్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆవిడ తెలియదు, జానకి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. పోయిన తర్వాత మనం ఎక్కువసేపు మాట్లాడటం కాదు, ఉన్నవాళ్ళని గౌరవించుకోవాలి. అమ్మ ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, పోగానే పెద్ద పెద్ద బొట్లు పెడతాం. ఇది ఫోటోలకి పెద్ద బొట్టు పెడితే చిన్న బొట్టు పెట్టిన వాడికి తెలియదు కదా. అలాగే మనిషి పోయినప్పుడు పెద్ద పెద్ద దండలు వేస్తారు. ఎందుకు అది బాడీ లేచి మనకి ఏమైనా థ్యాంక్స్ చెప్తున్నా అస్సలు చెప్పదు. అది ఇవన్నీ నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవడం తెలియదు. మేము ఏదో ఒక ప్రోగ్రాం మాత్రం చేసాం 90th ఇయర్. మేమే మనిషి 1500 వేసుకుని 300 మంది. అది ఇవన్నీ చేయాలి. బాలసుబ్రహ్మణ్యం గారు నేను చాలా చోట్ల చెప్పేవి హరికృష్ణ గారు కొంచెం తెలుస్తున్నామని చెప్తున్నా. భగవంతుడు సృష్టించిన 2 ఉన్నారు. డిసెంబర్ 4th టైం పెట్టుకుని ఘంటసాల గారిని పుట్టించాడు. భార్య పేరు సావిత్రి. సరిగ్గా టైం పెట్టుకున్నాడు. సూర్యాస్తమయం అవగానే చంద్రోదయం అవుతుంది, అయితే వెళ్ళాలి. జూన్ 4th బాలసుబ్రహ్మణ్యం పుట్టించాడు. ఈయన భార్య పేరు కూడా సావిత్రి. అయితే ఇక్కడ చిన్న గమ్మత్తు ఏంటంటే సభలో చెప్పారు, ఇలా ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు అని చెప్పారు. ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకలా ఉంది, అని తెలుగు వారికి పరిమితం అయ్యాడు. ఇక్కడ శ్రీపతి పండితారాజ్యంలా బాలసుబ్రహ్మణ్యం నార్త్ అండ్ సౌత్కి పరిమితం అయ్యాడు బాలసుబ్రహ్మణ్యం. అది ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చేసిన అదృష్టం. వాళ్ళు పాడిన పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు అనగానే మనకి ఎంతోమంది కవులు, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఎన్నో టెంపుల్స్కి వెళ్తాం కదా, విఘ్నేశ్వరుడు గుర్తొస్తుంది. నేను పెట్టిన పేరే బాలసుబ్రహ్మణ్యం గారు విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవం సుశీల్ గారు, సరస్వతీదేవం జానకి గారు. ఎందుకని విఘ్నేశ్వరుడు పెట్టా అంటే ఈ పొట్ట లావు వల్ల కాదు, అన్ని లోకాలు తిరిగి రమ్మన్నాడు ఆధిపత్యానికి పరమశివుడు చెప్తే ఆయన తల్లిదండ్రులను నమ్ముకుని అడగ కూర్చున్నాడు. ఆయనే మనకి అధిపతి అయ్యాడు.
అన్నీ తిరిగి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఏమీ అవలా. సో అలాగా ఈయనొక్కడిని పట్టుకుంటే మనం ఆయనలోనే మాధవన్ గారు, ఆత్రేయ గారి దగ్గర నుంచి ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్ సింగర్స్ అందరినీ మనం ఆయనలో చూసుకోవచ్చు. వాళ్ళంటే గౌరవం ఆయనకి, పెద్దవాళ్ళంటే గౌరవం, చిన్నవాళ్ళని అవహేళన చేయడు, లోపల ఎలా ఉన్నా బయట మెచ్చుకుంటాడు. అతను ఉన్న గొప్ప విషయం. అలాగే పాడుతా తీగ మొదటి ఎపిసోడ్ దగ్గర నుంచి ఒక 7-8 సిరీస్ నేను వెళ్ళి ప్రతి వాళ్ళకి వెళ్ళి కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని. సరే నువ్వు పర్ఫెక్ట్గా ఇస్తున్నావు అంటే నేను ఆపేమన్నా. కాఫీ డికాషన్ మొదటిసారి బాగుంటుంది, జనం వచ్చారు కదా నీళ్లు పోస్తుంటే పచ్చగా ఉంటే బాగుండదు, ఇక రాను నీ మాటలు వింటారు తప్పితే పాడేవాళ్ళ పాటలు వాళ్ళు వింటున్నాం. అదే జరిగింది చివరికి. వాళ్ళ గారి మాటల కోసమే అది కంటిన్యూ అయింది. బేతాళ్ళు మళ్ళీ చెట్టెక్కి వెళ్ళాక అలా అటువంటి బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ మనకి రాడు, ఘంటసాల గారు రారు. బాలు గారి తర్వాత ఎంతోమంది సింగర్స్ పాడతారు, అందరూ అద్భుతాలు. ఒక సూర్యుడు ఒకటే ఉంటాడు, ఒక చంద్రుడు ఒకటే ఉంటాడు. ఎంతమంది నక్షత్రాలన్నా మెడుకు ఉంటాయి తప్పితే ఈ రెండు మాలాగా రారు. ఎందుకు రారంటే ఒక లాంగ్వేజ్ అని కాదు. ఇవాళ 5 పాటలు పాడితే నాలాంటి ప్రేమించే వ్యక్తి కూడా ఫోన్లో కూడా దొరకరు. ఇది నకం సత్యం. ఇది వాళ్ళకి 5 పాటలు పాడగానే ఫేస్బుక్ ఇంపార్టెంట్, పెద్దలు, గౌరవం, కృతజ్ఞత భావం అన్నీ అయిపోయింది. అది వాళ్ళతోనే అయిపోయింది. సో అటువంటి వ్యక్తి అవార్డు నేను ప్రతి సంవత్సరం తీసుకోవడం అది నేను చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఘంటసాల అంటే గాంధారం, పంచమ ఆయన పండితారాచులు అంటే పంచమం, వచ్చినట్టు మధ్యలో మధ్యమం ఉండాల్సిందే. ఆ మధ్యమే మాధవపేసి అందుకనే నాకు ఆ అవార్డులు వస్తాయి, ఈ అవార్డ్స్ వస్తాయి. నాకు ఇద్దరు ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే మా చిన్నాన్న గారు మాధవపేసి సత్యం గారు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఇద్దరు అనందమ్మలా మెలిగారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం నేను ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అనందమ్మల కన్నా ఎక్కువగా మెలిగాం. మేము మా బాధల్ని పంచుకున్నాం. ఆయన మనసులో ఉన్న ఎవరికి చెప్పని బాధలని నాకు చెప్పేవాడు. నా మనసులో ఉన్న బాధలు ఆయన తెలుసు. అది స్నేహం అంటే. స్నేహానికి చాలా పవిత్రమైంది. అలా గొప్ప వ్యక్తి అవార్డు నేను తీసుకోవడం నేను చేసుకున్న అదృష్టం. ఇదే సభలో ఒక విద్వత్తున్న ఒక విద్వాన్మణి ఆయనతో పాటు కుర్చీలో కూర్చొని నేను తీసుకోవడం నేను చేసుకున్న అదృష్టం. నేనే కాదు, మా మాధవ పెద్ద వంశం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ నవీన్ గారిని, వేదిక మీద ఉన్న పెద్దల్ని, అమ్మాయిలు ఇద్దరు నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాగే ఇందాక చిరంజీవి పాడింది. నేను అన్నం పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపిస్తాను చాలామందికి. చాలామంది అంటారు, నాకు తెలియదు అసలు, తర్వాత గుర్తులో ఉండదు. అటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. సత్కారం నడుస్తుంటేనే నేను పాడిస్తాను.